చాలా బాగా చెప్పారు. నేను అదే ప్రాముఖ్యత ఇస్తున్నా. ఎందుకంటే నేను విగ్రహాన్ని పట్టుకున్నాను, ఆరాధిస్తున్నాను. నాలో ఏం జరుగుతోందని అవేర్నెస్ తో నేను చూస్తే చనిపోయే వరకు విగ్రహమే దైవం అని పెట్టుకున్నాను. కానీ నాలో ఇవల్యూషన్ రావట్లేదు. నా మనస్సులో ఉన్న ఆంతరంగిక స్థితికి నేను వెళ్ళటం లే అనే ఎరుక మనం తెలుసుకోవాలి. మనస్సు అంతమవుతోందా? అది ఎవరికి వారు చూసుకోవాలి. ఎలాగా ఆనెస్టీ ఉండాలండి ఇక్కడ. నిజాయితీ చాలా అవసరం. అవును, అంతే. అవునండి. ఓకే సార్. ఇక్కడికి వస్తారా? ఇందులో కూడా బ్లావెట్స్కీ గారి గురించి, అనిబిసెంట్ గారి గురించి, ఆత్మజ్ఞానం గురించి చెబితే మన హిందూ ధర్మం వదిలేసి అయ్యండి నీకెందుకురా మన దేవుడు పూజించుకోవడానికన్నా ఆ ఆలోచనలో చాలా మంది ఉంటారు. దాన్ని కాదని ఈ దివ్య జ్ఞాన సంబంధం కూడా స్టడీ చేస్తే సార్ యొక్క డౌట్స్ పోతాయి. భక్తి మార్గాన్ని లేదండి, హిందూ ధర్మంలో కూడా గంగాధర్ గారు భక్తి మార్గం కంటే కూడా జ్ఞాన మార్గం పెద్దదని మన దృష్టిలో కూడా చెప్పారు. కొద్దిగా అధ్యయనం చేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఒక్కసారి సనాతన ధర్మమే హిందూ ధర్మం. అక్కడ కూడా విగ్రహారాధన ఏ శాస్త్రంలో చెప్పలేదు. ఉపనిషత్తులు చెప్పాయా? అనంతమైన ఆ తత్వాన్ని చెప్పాయి. భగవద్గీత చెప్పిందా? బ్రహ్మసూత్రాలు చెప్పాయా? ఈ మూడింటిని మనం ప్రస్థానత్రయంగా తీసుకుంటాం. అందుకని మధ్యలో కొంతమంది ప్రవేశపెట్టారు. మనం మూలానికి వెళ్ళాం. మనకి ఏమిటి ఉపనిషత్తులు చెప్పాయని. మన ఉపనిషత్తులు ఏం చెప్పాయో నాకు చిన్న వయసులో నేను 10వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక ఆమె వచ్చి ఉపనిషత్తులు చెప్తూ ఉంటే, సార్ చిన్మయ శిష్యురాలు, నాకు అనిపించింది మనం ఉపనిషత్తులు తెలుసుకోవాలి ఏం చెప్పారని. అప్పుడు నేను ఆ ఉపనిషత్తులు విన్నాను. తర్వాత రామకృష్ణ అప్పుడు అనిపించింది అనమాట, ఎక్కడ ఇవేవీ చెప్పలేదు. ఆ అనంతమైన పరమాత్మతత్వం కోసం చెప్తున్నారు సనాతన ధర్మం. బ్రిటిష్ వాళ్ళు మీరు హిందువులని పేరు పెట్టారు. మన దాన్ని మహాత్ములను ఎవరినైనా అడగండి, హిమాలయన్ వాళ్ళని, మాది సనాతన ధర్మం అని చెప్తారు. హిందూ ధర్మం అన్నది కాదు మన పేరు. నేను ఒక స్వామీజీ మీరేమో రామకృష్ణ పరమహంస శిష్యులా, చిన్మయానంద శిష్యులా ఇలా అడిగితే, చెప్పు ఇవే కదా నీకు తెలిసినవి అన్నారు. అని అప్పుడు చెప్పారు మాది సనాతన ధర్మం, మాకు ప్రకృతికి మాకు ప్రజలకి సంబంధం లేదని. ఆయన చెప్పడమే కాదు, మనం కూడా అంతర్గతం అయితే అంతా లోపలే ఉంది. బయట చూసినంతసేపు మనిషి ఏం సాధిస్తున్నాడు? అశాంతి తప్ప. లోపలికి మనస్సు వెళ్ళడం, ఆ మనస్సు అంతమవడం అనేది అసాధ్యంగా అనిపిస్తోంది కానీ కాదు. మనం ఏనాడు కూడా నిశ్చలం చేసుకోం. అందువల్ల ఆ నిశ్చల స్థితి వచ్చినప్పుడే ఆయన అన్నట్టుగా, ఇందాకలా వెనకాల ఆయన పేరేమిటో నాకు తెలియదు, రాజుగారు అది తెలుసుకున్నారు. ఏంటంటే ఈ నేను మూలాన్ని మనం తెలుసుకోవాలంటే బయట ఎక్కడో అడ్రస్ లేదు, లోపలే ఉంది దాని అడ్రస్. అసలు దానికోసమే ఇవన్నీ. మనం ఏంటంటే ఏది ఎందుకు చేస్తున్నామో ఎటు వెళుతున్నామో తెలియకుండా, చూడండి ఇది గణేష్ నిమజ్జనం అంటే ఏమిటి చేస్తున్నారు? గెంతుతారు, తాగీసి తందనాలు ఆడటం ఇదా మన భారత? అందుకే హిందూయిజం ఇలాంటిది అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కాదండి, అది ఆ అనంతత్వాన్ని చెప్తోంది. ఎక్కడ పడితే అక్కడ మనం మంత్రపుష్పం ఎందుకు చదువుతాం? ఎక్కడ అంటున్నావు నువ్వు అంతటా ఉన్నావయ్యా అనే మంత్రపుష్పం యొక్క మీనింగ్ తెలుసుకోండి, మీకు తెలిసిపోతుంది. సనాతన ధర్మం ఎక్కడా కూడా పరిమితంగా ఉన్నాడని చెప్పలేదు. చెప్తే మీరు చూపెట్టండి, తెలుసుకుంటాం. అందుకనే ఒక మాట మనం మాట్లాడేటప్పుడు అధ్యయనం చేయాలి. అది తప్పుగా అని ఎవరిని నేను అంటాను కాదండి. తెలిసి రామ భజన చెయ్యవే మనసా అన్నాడు త్యాగరాజు. తెలిసి మనం ఏమిటి తెలిసి? పరమాత్ముడా నువ్వు అంతటా ఉన్నావు. రామ అంటే రూపానికి పరిమితం కాదయ్యా, నువ్వు అనంతత్వుడు అని తెలిసి రామభజన చెయ్యి. అంతేగాని నువ్వు రూపాని అంటే నేను రూపానిగానే ఫీల్ అవుతాను.
మనకి ఇంకా ముక్తి మోక్షం ఉండవు. అందుకోసమని తెలుసుకో. ఏమని? రాముడన్నా కృష్ణుడన్నా రూపానికి పరిమితం కాడు, అంతర్గతమైన. అందుకనే వేరే ఒక రామాయణం తర్వాత వాల్మీకి చెప్తాడు కదా ఉత్తర రామాయణం అని, అదంతా కూడా ఇలాంటిదే చెప్తాడు, అనంతమైనటువంటి తత్వంతో. అదే విధంగా కృష్ణుడు కూడా భగవద్గీత పైన అర్థమవుతుంది, లోపల మన అర్థమవుతుంది. ఆ అనంతత్వాన్ని చెప్తున్నారు. ఎక్కడ పరిమితత్వం చెప్పారో చెప్పండి. హిందూయిజం అని మీరు అంటున్నారు కదా, హిందూయిజం కాదు. హిందూయిజం అని పేరు పెట్టిన సనాతన ధర్మంలో ఎక్కడా మనకి పరిమితత్వం చెయ్యలేదు పరమాత్ముడు. కాకినాడలో తత్వ విధానంద గారని ఆయన కెమిస్ట్రీ పిహెచ్డి చేసి చాలా శాస్త్రాలన్నీ చదివి వాటిని పూర్తిగా ఉపోసన పట్టి ఆయన అదే చెప్తారు. శంకరాచార్యులు మీ కనకధారా స్తోత్రం రాశారంటున్నారు. శంకరాచార్య పీఠం అనేది ఉండిపోయింది. శంకరాచార్యుడు అద్వైతం చెప్పారు. కనకధారా స్తోత్రం అనేది ఆ పీఠంలో వ్యక్తి రాసి శంకరాచార్య అని పేరు పెట్టుకున్నారు. అలాంటివన్నీ ఆయన స్టడీ చేశారు. అందువల్ల మనం స్టడీ చేస్తున్న కొద్దీ మనకు చాలా విషయాలు తెలుస్తాయండి. ఇది సహనంతో, శాంతంతో, తెలుసుకోవాలన్న తపనతో మనం చదివితే అన్నీ అర్థమవుతాయి. లేదా తెలుసున్న మహాత్ములు, అసలు ఎవరు తెలుసున్న వాళ్ళు మనకేం తెలుస్తుంది, కానీ వాళ్ళతో ఆ సాంగత్యం వల్ల తెలుస్తాయి. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నిస్తారా? ఆయన ప్రశ్నించడం కూడా మంచిదే, అందరికీ క్లారిటీ వచ్చింది కదా. మనసుతోనే మన లౌకికమైన ప్రపంచంలో విషయాలన్నీ మనసు సహాయంగానే జరుగుతుంది. మనసు లేకుండా ఎవరు ఏమి పని చేయలేదు. అలాగే ఆధ్యాత్మికమైన ప్రపంచంలో కూడా మనసుతోనే చేయాలి. ఏదైనా ఒక గ్రంథం చదివినా మనసు దాని మీద పెట్టి జాగ్రత్తగా ఆలోచిస్తేనే చాలకున్నటువంటి ఆ పదం యొక్క ఆధ్యాత్మం కానీ, ముఖ్యార్థం కానీ, విశేషార్థం కానీ, గూఢార్థం కానీ తెలుస్తుంది. అటువంటి మనసు సందేహానికి ఎలా అవుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్. ఫర్ ఎవ్రీబడి ఇట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. ఆఖరికండి ఏది చదివినా సాంఖ్యయోగంలో కృష్ణుడు ఏం చెప్తారు? ఒకరికి ఒకరు చెప్పడం వల్ల వచ్చేది కాదు. మనం చదివినంతా అనిచ్చే, ఇంక్లూడింగ్ శాస్త్రాలు కూడా. అసలు విషయం ఒకసారి చెప్పబడిందంటే అది సత్యమే కాదంటారు. ఎందుకంటే అది చెప్పబడదు. ఆయన అన్నది రైటే. మనం చదివేదంతా కూడా అసలు తత్వం కోసం చదవబడదు. దానికి వెళ్ళేటటువంటి, అంటే మనం అనుకుంటున్నాం కానీ ఏ ప్రక్రియ వల్ల చేరలేదు. మనందరికీ తెలుసును. ఇప్పుడు లివింగ్ ఎగ్జాంపుల్ అయిన అమృతానందమయ్య మా 4వ క్లాస్ చదివారు. జాలారి వాళ్ళ పిల్ల, ఆమెకి ఎలాంటి ఆత్మజ్ఞానం వచ్చింది అంటే అన్కండిషనల్. మీకు ఎప్పుడు అది వస్తుంది? మీరు ధ్యానం చేయండి వస్తుందంటే ధ్యానం చేసిన వాళ్ళకి వస్తుందా? ఏ ప్రక్రియ వల్ల రాదంటారు దత్తాత్రేయులు. త్రిపుర రహస్యం అనే పుస్తకం ఉందండి. అందులో ఆత్మతత్వం, అన్రియాలిటీ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచం అద్దంలో ప్రతిబింబం లాంటిదని చెప్తారు. అద్దంలో ప్రతిబింబం అయితే మనం నిత్యము సత్యము అనుకోవడం వల్లే మనకు దుఃఖాలు వస్తున్నాయి. ఇంద్రియాలతోటే మనం గమనిస్తున్నాం. ఇది 5 ఇంద్రియాలతోటే. ఇంద్రియాలు 5 పనిచేయలేకపోతే జగత్తు లేదు. అంటే అందుకనే యోగ వాసిష్టంలో అష్టావక్ర గీతలో జగత్తు సృష్టించబడింది అనరు, భాసిల్లుతోందంటారు. అద్దంలో ప్రతిబింబం ఎలాగో జగత్తు భాసిల్లుతోంది. అందువలన ఆయన అన్నదానికి మనస్సు రేంజ్లో జీవించడంతో సత్యం అన్నది సత్యం అనేది అసలైన సత్యంలో నేను పరమాత్మ స్వరూపాన్ని అయి ఉన్నాను. కానీ నేను కానని చూపెట్టేది మనస్సే. నేను ఎందుకు మా శరీరాన్ని అనుకోవాలి? నేను అనంతమైన పరమాత్మతత్వాన్ని అయి ఉండగా ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి దాపరించింది నాకు? అంటే ఎన్నో వేల జన్మల నుంచి. అనిపిసెంట్ని ఇలాగే ఈయన అడిగినట్టే, అమ్మా నాకు తెలుసు నేను శరీరాన్ని కానని, కానీ నేను శరీరాన్ననే అనుకుంటున్నాను, ఎందుకు ఇలా అనిపిస్తోంది? ఇది నీకు ఎన్నో వేల జన్మల నుంచి వచ్చింది. అది అంత గట్టిగా పాతుకుపోయింది కనుక నువ్వు అంత గట్టిగా ప్రయత్నం చేసి దాన్ని తీసేయాలి అన్నారు. నేను కాని శరీరాన్ని నేనెందుకు అనుకోవాలి? మనస్సు వల్ల, మనస్సు నిశ్చలమైతే ఉన్న ఆత్మతత్వం అక్కడే ఉంది, అది ఎక్కడి నుంచి తేక్కర్లేదు.
అసలు మీరు మాట్లాడుతున్నారంటే ఆత్మతత్వం యొక్క శక్తితోటి ఈ జగత్తులాగా సత్యేన, సత్యం అంటే ఆత్మతత్వం, సత్యం అని కూడా అంటాం కదండి. సత్యేన ధార్యతే పృథ్వీ, సత్యేన అంటే ఈ పృథ్వీ అందరినీ భరిస్తోంది సత్యం వల్లే. సత్యేన తపతే రవిః, సత్యేన వాతి వాయుశ్చ సర్వం సత్యే ప్రతిష్ఠితం. సమస్తము సత్యం వల్లే జరుగుతున్నాయి, ఆ పరమాత్మతత్వం వల్లే. ఆ సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఆ నక్షత్రాలు కింద పడిపోవటంలే. ఎవరు ఆపుతున్నారు? ఆ తత్వం, ఆత్మతత్వం. కోటాను కోట్ల జగత్తులుట ఆత్మతత్వంలో పుడుతూ ఉంటాయి, అంటే ఉద్భవిస్తూ ఉంటాయి, లయమైపోతూ ఉంటాయి, ఒక మూలకు వస్తాయిటండి. ఇంకా ఊహించగలమా ఎంత గొప్పదో ఆత్మతత్వం? కోటాను కోట, అది సెకండ్ ప్రపోజిషన్ బ్లవెట్స్ కి చెప్పింది. మూడవది ఏంటి? ఒకే ఒక ఆత్మతత్వంలోంచి అనంతమైన ఆత్మలు ఉద్భవిస్తున్నాయి, లయమైపోతుంది. ఇలా 3 ప్రపోజిషన్స్ ఇచ్చారు ఆవిడ. ఈయనలాగే ఈ దివ్య జ్ఞానం ఏమిటి అసలు ఇలా అంటున్నారు అందరూ, దివ్య జ్ఞానం థియోసఫీ అంటున్నారని నాకు ఒక టైంలో ఎవరు క్లియర్ గా చెప్పరేంటి, ఇదే నీకు వదిలేద్దాం అనుకున్న టైంలో నాకు చిన్నప్పటి నుంచి అంతటికీ మూలం ఒకటే అని ఇన్నర్ గా తెలుస్తూ ఉండేది. ఎందుకు ఆ మేడం బ్లవెట్స్ కి 3 ప్రపోజిషన్స్ చదివేక నా లోపల ఉన్న సత్యం బయట చెప్పేది ఒకటే అని అర్థమైంది. అంటే ఆ ఏకత్వం కోసమే దివ్య జ్ఞానం చెప్తోంది. మనస్సు డివైడ్ చేస్తోంది, మీరు వేరు నేను వేరు, వాళ్ళు వేరు నేను వేరండి, వీళ్ళు మా వాళ్ళండి అంటే మీరు పరాయి వాళ్ళ అని చెప్పడమే కదా. నా వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారా అసలు? మనస్సు భ్రాంతి వల్ల కానీ శరీరానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళైతే అనేకమైన క్రిమికీటకాదులు నీ శరీరంలో ఉన్నాయి, దత్తాత్రేయులు వారు చెప్తారు, అవి కూడా చనిపోతే నువ్వు ఏడవయ్యా. అందుకని శరీరానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు అనుకోవడం ఒక అజ్ఞానం. నా వాళ్ళు ఏంటండి, శరీరమే నేను కానప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలిగా. ఏది పట్టుకుంటామండి? 10 రూపాయలు కూడా 10 కోట్లు ఆర్జించిన వాడు తీసుకెళ్ళట్లేదు, 100 తులాలు బంగారంలో 1 తులం తీసుకెళ్ళట్లేదు అనేది మాత్రం నాస్తికుడు కూడా ఒప్పుకోగలిగే సత్యమే. మరణానంతరం కూడా ఏది శాశ్వతమో అది జ్ఞానులైన వాళ్ళు పట్టుకుంటారు. ఈ ప్రాపంచిక విషయాలే పట్టుకుంటూ జీవితం అంతా స్పెండ్ చేసేస్తున్నాం, అది టైం వేస్టేనా కదా చెప్పండి. అంటే మీరు అర్థం అవ్వలేదా ఇప్పుడు నేను చెప్పింది? కొంచెం సూక్ష్మంగా వినండి, ఎందుకంటే అది చాలా సూటిగా చెప్పాను. అదేంటంటే చూడండి, బాబా గారు ఏమంటారు, పరిప్రశ్నేన సేవయ అంటే మీరు ప్రశ్నించినప్పుడు కండిషన్ మైండ్ ఉండకూడదు. సత్యాన్ని మనసు తెలుసుకోలేదు, ఎందుకంటే అవాంగ్మానస గోచరం, అగోచరం అని మనస్సుకి అగోచరం అని దాని డెఫినిషన్ లోనే ఉంది. మనస్సుతో పట్టుకోబడదు, అర్థమైందా? అప్పుడు మనస్సుతో ఎలా పట్టుకుంటాము? నేను ఇందాక మీకు ఆ వాక్యం చెప్పాను, మనందరం మనస్సుతో పట్టుకోబడదని వింటున్నాం, కానీ మనం దాన్ని పట్టించుకోం. ప్రపంచక విషయాలన్నీ మనస్సుతో పట్టుకున్నట్టుగా పరమాత్మ తత్వాన్ని కూడా మనస్సుతో పట్టుకోవాలని చూస్తున్నాం అని చెప్పాను కదండి, ఫస్ట్ లోనే చెప్పాను. అది ఎందుకు చెప్పానంటే దానివల్లే మనకి కష్టం వస్తుంది. అక్కడ అయితే మీరు అడగొచ్చు, మనస్సుకు అతీతంగా ఏమైనా ఉందా? ఉంది, అసలు జ్ఞానం అంతా అక్కడే ఉంది. ఒక ఆయన వినండి, ఆయన పేరేంటంటే దాదా, అది అర్థం అవడం కాదు, దాన్ని మననం చేయండి. మనస్సుకి అతి అవాంగ్మానస గోచరం అన్న పాయింటే అలా కదా, అలా మనస్సుకు అగోచరం. వినండి, దాదా గవంత్ అని ఒక ఆయనండి, ఇలాగే తనంతటి తనుగా మనస్సు లేకుండా ప్రతిదీ అలాగా మానవాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి ఆయన పుస్తకాలు రాశాడండి. అప్పుడు ఇక్కడ వాళ్ళకి ఒక వెళ్ళి, బాబు నిన్ను ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, నువ్వు అమెరికా లాంటి దేశాలు వెళ్తే నువ్వు, అతను ఏం చెప్పాడు, మనస్సు కావాలే సర్వస్వం ఉన్నాయని చెప్పాడు. అనుభవించి శాస్త్రాలు అవి చెప్తున్నాయండి, మనస్సు కావాలే ఉన్నాయి, మనస్సుతో పట్టుకునేది సత్యమే కాదు, వర్ణించేమంటే అది అసలైన సత్యమే కాదు. అర్థమైందా? మీరు అంటే మీకు ఎంక్వైరీ ఉంది, సహనంతో ఆనందంతో చదవండి, తెలుసుకుంటే మంచిదే. మీ ప్రశ్న చాలా మంచిది, అదేమి తప్పని నేను అంటలేదు. కానీ
ఇదే రైట్ అని మనస్సులో పెట్టుకోకుండా చదవండి, అప్పుడే మనం సత్యం తెలుసుకోగలం. చదవడం లేకుండా దర్శనం చేసేది మనసు పెట్టి చదవడం లేక దర్శనం చేసేది నాకు తెలిసినప్పుడు మనసే సత్యార్థంగా ఏంటి సత్యం ఎలా జరుగుతుంది మనస్సుతో ఒకసారి వినండి, చదవండి. ఎక్కడి వరకు చదువుతాం? ఆ తత్వాన్ని మనం పట్టుకోలేము మనస్సుతో. అర్థమైందా? ఒకసారి మీరు కొంచెం సహనం ఉండాలి. మీ మనసులో నేను అంటున్నదే రైట్ అన్న పాయింట్ వదిలిసిపెట్టండి, ఆ అహం ఉండకూడదు. అప్పుడే మీరు వినగలరు. అది మీరు వినండి, అప్పుడు మీ లోపల తెరుచుకుంటాయి. మనలో నుండి అదేమంటారు ఇన్నర్ రివిలేషన్స్ ఒకసారి రావాలంటే మనం కూడా కొంచెం నిశ్చలంగా ఉంటేనే వస్తాయి. ఇప్పుడు నాకు ఆ ఇన్నర్ రివిలేషన్ ఎప్పుడు వస్తుందో దాంతోనే మాట్లాడతాను. మీకు వస్తుంది, మీరేంటంటే యాజిటేటెడ్గా ఉండకండి. ఆ సత్యం తెలుసుకోవాలంటే ఆ తపన ఉండాలి. ఆ తపన ఉండాలి అంటే ముందే ఏర్పరచుకున్న ఉద్దేశాలతో చూడకూడదు, అవి పక్కన పెట్టింది. అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. మీరు ప్రీ డిటర్మైన్డ్ ఐడియాలతో ఉన్నారు, అలా అవి తీసేయాలి. మిమ్మల్ని ప్రశ్నలు అడిగేది మీకు ఇబ్బంది పెడతాయి, మీ అందరూ ఇబ్బంది పెడతాయి. పేరుగలు చెగుతాయి అని మధ్యకి రాదు, మధ్య అనకొస్తుంది. మీరు ఇందాక అడిగిన దాంట్లో, వారు చెప్పిన దాంట్లో, వారు తెలుగు భాష చేశారు కేపీటీ స్కూల్లో, సీతారామరావు గారు రిటైర్ అయిపోయారు. వారి మనసులో ఉన్నది అడగడం సహజం. కానీ మీరు ఒక ముక్క చెప్పారు, ఏ మతం మీకు చెప్పింది? దాని ఉదాహరణ ఆంధ్రుడు చెప్తారు. వినాయక నిమజ్జనం చేస్తున్నాం, ఆ తాగే తనని ధ్యానం చేయడం పెట్టారా? అది హిందూ మతంలో ఎలా ఉంటుందంటే, నేను హిందువుని, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చేసి మహాభక్తుడు, మనసు ఒక చిక్కుమంది. వారు చెప్పిన భావన వేరు. అది వినాయక చవితి ఎందుకు పుట్టింది? పూర్వం నుంచి ఒక ఆరాధ్య దేవుడు వినాయకుడు. వినాయకుడు చూసి ఆ విగ్రహాలు ఉన్న ఉద్దేశంలో పెట్టబడింది. ఏది చదువుతున్నటువంటి పెట్టబడింది దాని. ఆ వినాయకుడి యొక్క ఉద్యోగం, దాని యొక్క ఆలోచన ఏంటంటే, వారి పేరుతోటి కొన్ని వేల కుటుంబాలు పొందుతున్నాయి. వినాయక బొమ్మని ఎలుగు మోస్తుంది, అది సహజమైన మన చూసారా? వినాయకుడు పొట్ట గిట్ట పెద్ద భారంగా ఉంటాడు, ఎలుగు మోస్తుంది. మనం ఆలోచించు, ఇక్కడ సమాజాలు పుట్టినప్పుడు రాజకీయ గారు చెప్పినట్టుగా అయోమయ పరిస్థితులు ఉండేవి. వాటిని కొంత విజ్ఞానం నేర్పడానికి, అధ్యయనం జ్ఞానం నేర్పడానికి సమాజం పుట్టబడి, అసలు మన భాషలో చెప్పాలి. ఇక్కడికి వస్తే ఏమి ఇస్తామన్న రోజులు లేవు. ఆనాడు కష్టపడి, దారి లేని రోజుల్లో రైలు లేవు, విమానాలు లేవు, పడవల ద్వారా వచ్చి ఓపెన్ చేశారు. ఏంటి చెప్పడానికి అవసరం? వాడు జమీందారు బిడ్డలు, పాత పెద్ద జమీందారు బిడ్డలు. హిందూ దేశాన్ని యొక్క బాగా ఎందుకు చేసిన ప్రేమ అన్ని మనం ఆలోచించి చాలా చూడాలి. సుధర్మాలని చెప్పేది ఏంటంటే, ఒక్క ప్రశ్న, ఇది థియోసాఫికల్ సొసైటీ యొక్క సిద్ధాంతాలు మూలం. దాని సీక్రెట్ డాక్యుమెంట్ అని తెలుగులో కూడా అనువాదం వచ్చింది. ఇప్పటికీ అది అర్థం అవ్వట్లేదు ఎవరికి. అది మనం కొంచెం గ్రంథాన్ని తిరిగేస్తే, మీరు అడిగిన ప్రశ్నకి మూలం ఉంది. నా దగ్గర తెలుగు సీక్రెట్ డాక్యుమెంట్ ఇంగ్లీష్ తెలుగు లేదు, వచ్చింది రహస్య గ్రంథము, అది అర్థమైంది. ఒకటి. రెండోది ఏంటంటే, మనకి చీఫ్ గెస్ట్ కింద వచ్చారు. ఫెడరేషన్ మీడియా ఎందుకు వస్తున్నారు? ఈ వయసు నాకు అప్పుడు 10 ఏళ్ళ నుండి తెలుసు. ఇక్కడ సమాజానికి వచ్చారు, మన స్కూల్లో కూడా పెట్టించారు మీటింగ్. అశోక్ గారి ప్రెసిడెంట్ చేశాడు ఆయన. అక్కడ పెట్టి దేనికి? కొంచెం కాదు, కొంచెం అన్నా కొంచెం మార్పు వస్తుంది. చాలా అదృష్టం. ఇంతసేపు మీరందరూ కూర్చొని మేము బాధపడేదంటే ఈ కోడి కట్టుకుని పెట్టేసాం. అదిగో లిటరేచర్ అమూల్యమైన గ్రంథాలు పెట్టాం.
ఎంతమంది తిరిగేస్తారు, ఎంతమంది గుళ్ళలో కూర్చొని దొంగ దొరికిపోవడం. ఎందువల్ల రెండో యువకులు ఎందుకు రాలేకపోతున్నారు? ఆ వార్తకి వచ్చేసింది, నెట్లో ఎక్కడాగే కష్టపడే రోజు మా తర్వాత ఏమోకి అదే చెప్పడానికి పేరు వచ్చారు. దయించి అమ్మా మనం ఇక్కడే ఉన్నామమ్మా. ఇంకా యాక్టివ్గా ఆలోచించాలంటే చాలా మేము బయలుదేరాక నేను ఫోన్ భవిష్యత్తులో ఈయన్ని అభివృద్ధి చేయాలంటే స్పీకర్లు కానీ మాకు ఇంకా సభలోనే ఉన్నాం, వింటున్నావు కదా. కొంచెం చేయటప్పుడు చేయాలా, అమూల్య సహాయం కూడా ఇవ్వండి. ఇది అయిపోయి వస్తాం ఒక అరగంట. కట్టాం ముగ్గురు నలుగురు ఎందుకు రాలేకపోతున్నారు? నేను ఇప్పుడు మాట్లాడలేను, పక్కనే మాట్లాడాను. మీకు ఎక్కడా దొరకదు. అలాంటి గంధాలు ఫ్రీగా డబ్బు కూడా అయిపోతుంది. కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి, చదువుకోండి, రూపాయి కట్టక్కర్లా. ఎల్లనే గవర్నమెంట్ పబ్లిసిటీ చేస్తున్నాం, గంధాలు ఇళ్ళ కూడా ఇస్తున్నాం. ఎందుకు రాలేదు? రాజుಗಳು మూడే ముఖ్యం, మానవ శరీరం, శాసనం, ఆత్మ. పదాలు అందరికీ తెలుసు, బయటపడి తాగడం తప్పదు. ఉడక గిట్టట రెండు ఒకటే. ఈ లోపలే హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం, రావట్ రహీం. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పండి. నక్షత్రం ఎవరిదే? హిందువులు కాదే. ఎవరిదే? రంజాన్ వస్తే ముస్లింలు నక్షత్రం చూస్తుందని వారి యొక్క దీక్ష. క్రైస్తవులు కేసులు ఎక్కడ నక్షత్రాన్ని బట్టి వెళ్ళిపోండి. ఆ నక్షత్రంపై మన నూతన దూరుగా చూపిస్తారు. ఎవడ నక్షత్రం అది? ఏ మతం చెప్పింది? ఆ మూఢనమ్మకాలు అంటే మూఢ అనకూడదు. ఆనాడు ఆచారాలని కొంచెం రాబోయే తరానికి మార్పు చేయడానికి వీళ్ళందరూ కష్టపడుతున్నాం. మెయిన్ ఉద్దేశం అది. చదవరా, కొంచెం ఆలోచించండి. మీ తర్వాత నా తర్వాత వచ్చేవాళ్ళకైనా ఇద్దరు బాధ్యత చాలు. 300 గాంధీ గారు ఇద్దరు ఒకటే చేసి ఇద్దరు చేశారు, కోట్ల మంది అయిపోయారు. అందుకే కష్టపడి ఈ సమాజాలు పెట్టింది, ఈ సమాజాలు కొంచెం పెట్టింది. దయించి మనం అడిగే ప్రశ్నలు చక్కగా ఆలోచించి ఒక ప్రశ్న అలా మానవుడు ఎందుకు పెట్టాడు? మా శివరావు రెండో సరిగా నచ్చిపోతాం. పునర్జన్మ ఉందా లేదా? మీరు అడిగిన పునర్జన్మ అంటే మనిషి ఎలా పడతాడు, ఎలా వస్తాడు, కెమికల్ కాదు ఎలా వచ్చింది? పునర్జన్మ ఉండబట్టానా దాని పునర్జన్మ పుట్టేస్తున్నా? కోరికలు పుట్టాడు మనిషిని మనకు నుంచి ఇంకెవరన్నా మీరు అడగాలన్నప్పుడు అడగండి, చెయ్యాలని చక్కగా మాట్లాడు. లేదు, ఆయన బాగానే అడిగారు కానీ అదేం కాదు, అడగండి. రకాల పెట్టండి, చెప్పండి, గట్టిగా మాట్లాడు. అంటే మైక్ తీసుకుంటే అందరికి మా అందరికి చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. కాకపోతే మా తరానికి మా తరానికి కొంచెం ఈ టైం తీసుకొని చేయడం అంటే ఇప్పుడు లైఫ్ చూస్తున్నారు కదా, చాలా బిజీ అయిపోతుంది. మనం పరిగెట్టకపోతే వెనకబడిపోతున్నాం. అంటే లైఫ్ అలా అయిపోయింది. సిటీస్ లో కానీ, బయట కానీ, ఏలూరులో కానీ, ఈవెన్ పల్లెటూరులో అయినా ఎవరి కాళ్ళు సొంతంగా చేసుకోవడం, సొంతంగా మన అని వదిలేసి అంతా చేసుకోవాలి అనేది ఏంటో చెప్పారు, కరెక్టే. కాకపోతే మనం చేసుకోకపోతే ఆ స్వార్థం అనేది కొంచెం లేకపోతే ఖచ్చితంగా సొసైటీ మనం ఒక ఫెయిల్యూర్ లాగా, మనం ఒక దేనికి పరికరం, అరే ఈ కుర్రోడు ఇది కాదురా, టాప్ కాదురా అనే ఒక దీంతో అంటున్నారు. సో మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. అందరూ అలా ఉంటే కనుక అసలు ప్రపంచం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలా నడుచుకోవడానికి మాలాంటి యువతకి ఏమన్నా చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయా? మేము కూడా అలా నెమ్మదిగా రోజువారీ రొటీన్ లో మేము చేసుకుంటే అలా మారచ్చే అవకాశం ఉందంటారా అనేది నాకు క్వశ్చన్ బాగుంది. ఈ రోజు మీరు నన్ను చూస్తున్నారు. నేను
8th క్లాస్లో చదివినప్పుడు భగవద్గీత చదివాను. 8th క్లాస్ చదువుతుంది. ఆ భగవద్గీతలో నిష్కామ కర్మయోగం చూసి చాలా బాగుందని నాకు అర్థమైంది. అయితే నేను ఎలా నిష్కామ కర్మ చేయడం, నా దగ్గర డబ్బులు లేవు. మా ఫాదర్ మమ్మల్ని వెస్ట్ బెంగాల్లో ఉండి మమ్మల్ని చదువుల కోసం విజయనగరంలో పెట్టారు, మా మదర్ని పెట్టి. చదువుల్లో ఆయన అంటే మాకు చెప్పిన దాంట్లో ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేయాలి. అయితే నాకు ఈ లోపల ఇది ఒక తపన ఉంది కనుక ఇది కూడా అప్పుడు నిష్కామ కర్మ చేయాలంటే ఆలోచించింది ఏంటంటే, నాకు ఒకసారి పాఠం చదివినా అర్థమయ్యేది. ఏ టీచర్ అయితే ఫిజిక్స్ మాట్లాడితే వినపడేది కాదు, నేను చదివి అందరికీ బోధపరిచేది. అలాగే ఎవరైనా నిస్పృహలో ఉన్నా దయ ఎక్కువ ఉండేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్తూ ఉండడు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. నేను ప్రాక్టికల్ గా నేను మీరు అన్నారు కదా, ఏజ్ ఏం పెద్ద విషయం కాదండి. అప్పుడు నేను చిన్న పిల్లని, నాకు ఎవరు కూడా గైడెన్స్ లేరు. మా నాన్నగారికి ఇవన్నీ నచ్చేవి కాదు, విగ్రహారాధన అవేవి మా ఇంట్లో పనికిరావు. అయినా సత్య తపన ఉందే, అది ఉంటే తీసుకెళ్ళిపోతుంది మనిషిని. వాట్ ఈస్ ట్రూత్, అది అందుకే నేను ఉపనిషత్తులు అవి తిన్నాను. ఉపనిషత్తుల్లో ఏం చెప్పేది, గీతలో ఏం చెప్పేది అన్నది ఒకరోజు చదివితే చాలదు, తిరిగి తిరిగి లోపలికి వెళ్ళాలి. 10 నిమిషాలు చదివి గంట సేపు ఆలోచించమంటారు మేడం బ్లవెట్స్కి. అది మననం చేయాలి. మాలాంటి అంటున్నారు, మీలాంటి స్థితిలోంచి మేము వచ్చాం. మరి నేను ఉద్యోగం చేశాను సెంట్రల్ స్కూల్లో టీచర్గా, కాలేజీలో చదివాను, ఎంఏ ఇంగ్లీష్ చేశాను. అంటే ఏంటి, నేను మీలాంటి వ్యక్తులతోటే ఉన్నాను కదా. కానీ మనలోకి ఏది తీసుకోవాలనే వివేకం మన దగ్గర ఉండాలి. ఇలాగ నాకు ఎందరో మహాత్ములు నాకు చాలా సన్నిహితులుగా ఉండేవారు. అనుకోకుండా దైవానుగ్రహం ఏంటంటే, సౌరీస్ గారని చలంగారి కూతురు, యోగానంద గారని శివానంద గారి శిష్యుడు, కర్లామ స్వామిజీ అని రమణ మహర్షి శిష్యుడు నాకు చాలా సార్లు మా ఇంటికి వస్తూ ఉండడం అదృష్టమేమో నాకు అనుకున్నారు. అంటే జ్ఞానం ఉన్న వ్యక్తులతో సాంగత్యం, శాస్త్రసారం, శాస్త్రం అంతా చదివినటువంటి రామస్వామి స్వామిజీ ఒక ఫ్రెండ్ లాగా ఉండేవారు. అందువల్ల విషయం ఏమిటి, సత్యం ఏమిటని తపన ఉండాలి. కానీ మనసులో ప్రీ డిటర్మిన్డ్ గా అడిగితే ఎప్పుడు ఏది తెలుసుకోలేదు. అన్ని చేయొచ్చండి. వివేకానంద నేనేమో పరీక్షకి వెళ్తూ ఉంటే వివేకానంద జ్ఞానయోగ చదివాను, ఇంగ్లీష్ పరీక్షకి వెళ్తూ ఉంటే. నాకు అంత ఇష్టం ఆ పుస్తకం. అందులో ఏం చెప్పారు తెలుసా, మీరు అడిగిన ప్రశ్నలే డిజైర్ లేకపోతే పనులు ఎలా చేస్తామని ఆయన ఎవరిలో అడిగాను. అప్పుడు వివేకానంద ఏం చెప్పారంటే, డిజైర్ కోసం మీరు కొంత ఎనర్జీ కేటాయిస్తున్నారు కదా, ఆ ఎనర్జీని మీరు పనిలో పెట్టారనుకోండి ఎక్సలెంట్ గా జరుగుతుంది. డిజైర్ లేకపోతే పని ఇంకా ఫలితం చాలా బాగా ఫలితాలు ఇస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఎనర్జీ. డిజైర్ డిజైర్ అని పెట్టుకుంటాం, కోరిక నెరవేరుతుందా లేదా. ఫలితం మీ పెట్టారనుకోండి మీ ఎనర్జీని, అప్పుడు పని పర్ఫెక్ట్ గా చేస్తాం. పర్ఫెక్షన్ ఆఫ్ ద వర్క్. అదే కృష్ణ రవీంద్రనాథ్ ఠాగూర్ మీకు తెలుసు కదా, వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అనే దాంట్లో, వేర్ ద టైర్లెస్ డ్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్. ఎక్కడైతే ఆ శ్రమ అన్నది పరిపూర్ణతకి దారితీస్తుందో అక్కడికి తీసుకువెళ్ళవయ్యా నా ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ కంట్రీ, ఓ ఫాదర్ లెట్ మై కంట్రీ అవే అంటాడు. హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ వయస్సు అన్నది సంబంధం లేదు, వీఆర్ ఆల్ వన్. ఆ లోపల ఆ తత్వంతో నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది 10th క్లాస్లో. అంటే ఈ ప్రపంచంలో ఏమీ నేను తెలుసుకోవాలంటే అసలు ఎంత చదివినా వాటిల్లో సారం లేదని నాకు తెలిసి నేను చదివాను. ఆ ఏకత్వానుభూతి మాత్రం రైట్ అనేది ప్రతి దాంట్లో అదే నేను వెతికేదాన్ని భౌతికమైన చదువుల్లో. మేమని వేరు చేయకండి, ఒకప్పుడు మీరు మాలాగైపోతారు, ఒకప్పుడు మేము మీలా ఉన్నాం కదా. ఎనర్జీస్ అన్న వాటిని ఛానలైజ్ చేసుకోవడం, సమయం సద్వినియోగం చేసుకోవడం, ఆ సత్య తపన అన్నది ఉంటేనండి అది ఎంత వేగం అంటే బిగినింగ్ ఇస్ ద ఎండింగ్ అంటారు. అది బిగిన్ అవుతే చాలు, ఎండింగ్ వరకు తీసుకెళ్ళిపోదు. అందుకనే నేను అన్ని ఉపనిషత్తులు శాస్త్రాలు చదవాల్సి వచ్చింది. ఈనాడు ఈయనే కాదు, సకల శాస్త్రాలు తెలుసున్నటువంటి వ్యక్తి ఒక ఆయన అనకాపల్లిలో నన్ను ప్రశ్నిస్తూ ఉండేవారు, ఆ సర్వం కల్విదం బ్రహ్మ అని. నేను ఆయన అంటే ఇతను వింటం లేదు, అంటే ఒక ప్రీ డిటర్మిన్డ్ ఐడియాతో ఉన్నారు. ఆయన అంత శాస్త్రం తెలిసిన, అంతెందుకు రామస్వామి స్వామీజీ నా లెక్చర్స్కి వచ్చేవారు, అంత శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తి ఆయన, శ్రీధర స్వామి శిష్యుడు. అందరూ చెప్పారు, సంస్కృత పండితుడు లెక్చర్ ఇచ్చినా రారు, మీరు ఇస్తారంటే ఏమిటి స్వామీజీ మీరు నా లెక్చర్కి ఎందుకు వస్తున్నారని అడిగాను. అంటే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు సామాన్య భాషలో చెప్తున్నావు అందుకే వస్తున్నారు అన్నాడు. నాకు వినాలనిపిస్తున్నాను. అంటే అవి సత్యాలే,
కానీ నేనేం చేస్తున్నాను, అసలే కఠినమైన దాన్ని నేను ఇంకా కఠినం చేసేసాను అనుకోండి, మీకు హెల్ప్ చేసినట్ట, మిమ్మల్ని కన్ఫ్యూజన్ లో పడేసినట్ట? అవునా? సో మీరు అన్నట్టుగా మనం ఇంకా బాగా పని చేయగలం. నేను ఎందుకు నాకు స్టేట్ ఫస్ట్ గొప్ప కోసం చెప్పలే, ఇంకా బాగా చదవగలం, ఇంకా ఏ పనైనా మనం బాగా చేయగలం. యాజిటేషన్ లేకపోతే, మనస్సులో నిశ్చలత వస్తే, ఆ పనిలో పర్ఫెక్షన్, ఒక అంట్లు తవ్వడం నుంచి బట్టలు ఉతకడం నుంచి ఏ పని చిన్నది కాదని ముందు మనం తెలుసుకోవాలి. అన్ని పనులు పవిత్రమైనవి. పని చేస్తున్న కొద్దీ పర్ఫెక్షన్కి వెళ్ళిపోతూ ఉంటాం మనం. మనస్సు అక్కడ పెట్టి లగ్నం చేస్తూ ఉంటే ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. సో యోగ కర్మసు కౌశలం, కౌశలంగా పని చేయడమే కర్మ, యోగం. అర్థమైనా? ఏ పనిలోనైనా ఎక్స్పర్టైజ్తో చెయ్యండి. ఈనాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నారే, యు ఆర్ నాట్ దేర్, దెన్ ద వర్క్ విల్ బి ఎక్సలెంట్. నేను అన్నది తగ్గిపోతేనే పని ఎక్సలెంట్ గా వెళుతుంది. అర్థమైందా పాయింట్? ఓకే, థ్యాంక్ యూ. శాస్త్రి గారు కూర్చోండి. శాస్త్రి గారు వచ్చారేంటి? నాకు దృష్టికి వచ్చాము అలా అని కాదు. ఉన్నారు. ఇంకోటి జూమ్ ఓపెన్ చేస్తాను. హలో లక్ష్మి గారు, నేను వచ్చిన తర్వాత ఇంత ముందు చెప్పండి. నేను లాస్ట్ కూడా దాని వల్ల ఆ బ్లాక్ ఎలా చెప్పిందో మీరు ఒకటి నేను చెప్పనా, చెప్పబడుతోంది. అదే ఆ నేను తీసేస్తే నాలెడ్జ్ డిసెండ్ అవుతుంది. మీరు చెప్పేది నాలెడ్జ్ మీడియమ్స్ చాలా మంచి చాలా బాగుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ గా మంచి బిజినెస్ అహంకారం చూసుకున్నట్లయితే మీ ఆలోచన చేస్తాను. మీ ఆలోచన చేసినట్లయితే ఆటోమేటిక్గా మనసు క్రియేట్ చేస్తుంది. మనసు క్రియేట్ చేయాలంటే నెమ్మదిగా మీకు బుద్ధి ఇస్తాను. బుద్ధిగా అధ్యయనంగా పడతారు. బుద్ధి మీకు దారి చేస్తుంది. ఆ బుద్ధి ఎప్పుడైతే దారి చేస్తుందో మీకు సరైన అహంకారం మిమ్మల్ని నడిపిస్తుందని గుర్తిస్తారు. కాబట్టి అహంకారం దూరేస్తుంది. ఇది ఒక్క రోజు 2 రోజులు సంవత్సరం వస్తుంది. ప్రతి క్షణం చూడాల్సిందే. తర్వాత లక్ష్మీ గారి చాలా బాగుంటుంది. పైన ఎక్కించింది చాలా ఉంటుంది. ఇంత పెద్దగా అపరాధాన్ని సంబంధించి నాకు దృష్టికి ఎఫెక్ట్ వల్ల మీ ఫేస్ లో ఎవ్వరివి కనబట్టలే. అది కూడా నేనేమి ఫీల్ అవ్వను. అంటే మీరున్నారు అన్నది కూడా నాకు తెలియలేదు. అంటే ఎవరు వచ్చారు, ఒక గంగాధర్ గారు మొదట చూశారు. ఓకే, మీ అందరూ ఆయన అడగడం కూడా అందరికీ హెల్ప్ అయింది, మీకు తెలుసో లేదో. ఎందుకంటే మధిస్తేనే విషయం వస్తుంది. క్వశ్చన్స్ అడగమన్నది నేనే. అడిగినప్పుడు మనం కూడా సద్హృదయంతో చెప్పాలి. అడగమని ఇలాంటివి అడుగుతారా అనకూడదు, ఎలాంటివైనా అడగాలి. సో ఐ కంగ్రాచులేట్ ద పర్సన్ హూ ఆస్క్డ్ ద క్వశ్చన్స్. మీ పేరు? సీతారామ గారు. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే క్వశ్చన్ అడిగితే కదా మనం ఎన్ని విషయాలు చెప్పగలిగాం. అవును, ఇంకా మీరు మంచి క్వశ్చన్లే అడిగారు. నేనేమో ఒక దగ్గర ఉపన్యాసం ఇస్తే అమ్మ సూపర్ స్టిషన్స్ కోసం మాట్లాడుతుంటే పిల్లి వెళితే ఉండాలా మానాలా అని అడిగారు ఒక పెద్ద ఆయన, 90 ఏళ్ళు ఆయన. అప్పుడు నేను అడిగానుగా క్వశ్చన్స్ వేయమని, సో నేను ఆన్సర్ ఇవ్వాలి. నేను అవేమీ చెప్పను, అది చెయ్యకూడదు. అలాంటి
చెప్పలో కూడా ఒక 10 మంది వచ్చినామండి. ఓకే అండి, ఆన్లైన్ లెక్చర్ ఆపైనా అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆన్లైన్ ఆపేస్తాను. వెంకటేశ్వరరావు గారు సహనంగా విన్నారు, మీరందరూ సంతోషం. నేను ఆపేస్తున్నాను. ఇక్కడ మేడం. సర్టిఫికేట్స్ ఇవ్వమంటున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ మీతో మాట్లాడదాం.